ఈయనంట అమరావతికి పోవడానికి నీకు అమరావతికి పోవడానికి మొదలకూరు రోడ్లో ఆయన పక్కన ఖాళీ స్థలంలో ఒక టెంట్ వేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పెరికేశారంట. ఎవరు వచ్చారు పోలీసు వాళ్ళు? ఎక్కడ పెరికారు? నువ్వు ఊళ్ళో స్థలంలో పోయి టెంట్ అయిపోతే వాళ్ళు నా స్థలంలో నువ్వేంద్ర టెంట్ వేసేదని పెరిగారు. అసలు నీ మొహానికి స్థలం ఇచ్చే దిక్కుందా ఆ రోజు? ఎవడు అసలు నువ్వు పోయి అడిగితే ఆమడ దూరానికి లేదు లేదు నువ్వు మా దగ్గర కూడా రాబాకని చెప్పి నేను తరివి కొడతా ఉంటే ఆయన దారిలో పోయే వాళ్ళకి నీకు పోయి ఏం చెప్పాలా? నాకు గతి లేదు, నేను టెంట్ వేసుకోలేకపోయానని చెప్పుకోవడానికి సిగ్గుమాలి. వాళ్ళందరికీ ఏం పోయి చెప్పు, ఇక్కడ గోవర్ధన్ రెడ్డి ఆపించాడు అందువల్ల ఎవరు ఇలేదు అని చెప్పి మాట్లాడాము. నీకు ఆ శక్తి లేకపోయా, స్తోమత లేకపోయా, స్థాయి లేకపోయా, దాన్ని చెప్పు నాకు శక్తి లేదు, నా బ్రతుకు అట్లాంటిది, నాకు స్థాయి లేదని చెప్పు. నీకు శక్తి స్థాయి స్తోమత లేకుండా ఆ పార్టీలోనంట అమరావతి వాళ్ళందరికీ తీసుకుపోయి రోడ్డు మీద భోంచేశారంట. అక్కడ నీకెవడు స్థలం ఇస్తానన్నాడు చెప్పు, ఈరోజు చెప్పు, ఈరోజు చెప్పా ఎవడు స్థలం ఇస్తానని చెప్పు. ఈరోజు హైదరాబాద్ అన్న వాళ్ళ మీద కేసు పెట్టి అంత లేదా విషయం బయటకు కొడుతుంది, నీ విషయం ఏందో బయటకు వస్తుంది. నువ్వేందో చెప్పావు కదా 400 మంది హైదరాబాద్ రౌడీల మీద హైదరాబాద్ మీద కేసు పెట్టి నీ బ్రతుకు బయటకు వస్తుంది. రెడీగా ఇంటిని తప్ప కొన్ని కేసు పెట్టు, ఎందుకంటే నువ్వు తట్టుకోలేవు. నాకు తెలిసి నీకు ఎంత నీచమైనటువంటి బ్రతుకైనా ఆ విషయం బయటకు వస్తే నువ్వు తట్టుకోలేవు. ఆయన పెద్ద పోరాటం చేసినట్టుగా అమరావతి కోసం, అమరావతికి ఈయన పాత్ర పెద్దది ఉన్నట్టుగా నిన్ను చూడంగానే నీకు ఇక్కడ స్థలం ఇచ్చేవాళ్ళే లేకుండా వెళ్ళిపోతుంది. నీ మొహం చూస్తేనే కారకుండా వచ్చాయి.